గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి మనం మాట్లాడే ముందు వరకు జరిగిపోయిన అంటే రీసెంట్ వరకు జరిగిపోయిన యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడండి. వరకు చాలా ప్రాజెక్ట్ చేశాను. సో దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏం చెప్పాం సార్ అంటే సబ్జెక్టు ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 వాడండి అన్నాం. సో సబ్జెక్ట్ ఏమిటి, నేను అన్నా. ఐ వచ్చినప్పుడు ఐ హ్యావ్ తీసుకుంటాం కదా, ఐ హ్యావ్. చేయడాన్ని ఏమంటాం, డూ డిడ్ డన్ అంట. ఐ హ్యావ్ డన్. ఏం చేశారు, చాలా ప్రాజెక్టులు చేశాను. ఐ హ్యావ్ డన్ మెనీ ప్రాజెక్ట్స్ అంట. నేను నా లైఫ్లో చాలా ప్రాజెక్ట్స్ చేసిన. ఐ హ్యావ్ డన్ మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ మై లైఫ్ అంట. అంటే మనం మాట్లాడే ముందు వరకు జరిగిపోయింది. అది గత క్లాస్లో దెన్ వీ హ్యావ్ డిస్కస్డ్ అన్న. బట్ టుడే మై టాపిక్ ఇస్ గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి మనం మాట్లాడే ముందు వరకు అయిపోయింటే ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడండి. బట్ అలా కాకుండా సార్ నేను 2012 నుంచి నేను టీచ్ చేస్తూ ఉన్నా, 2012 నుంచి నేను టీచ్ చేస్తున్నా. అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ఇది ఆగకుండా ఇప్పటికి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా